మూడోసారి పై చెయ్యి. మొన్న బైపోల్స్, ఆపై పంచాయతీ, లేటెస్ట్ గా మున్సిపల్స్. ఫార్మేట్ వేరు కానీ ట్రెండ్ మాత్రం అదే. ఇదెలా సాధ్యమైంది? ఫలించిన వ్యూహం ఎవరిది? ఫలితాల్లో సీఎం ఫ్యాక్టర్ ఏంటి? నేనే రాజు నేనే మంత్రి అన్న ఆవాజు సంకేతం ఏంటి? సందేశం ఏంటి? సందేహమే లేదు, అతనే ఒక సైన్యం, అతనే ధైర్యం అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఒకటెనక ఒకటిగా గ్రేట్ విక్టరీస్. ఇక వాట్ నెక్స్ట్? గ్రేటర్ మాత్రమే కాదు, అంతకు మించి అనేలా ప్లాన్ సిద్ధమా? పక్కా లోకల్, నేనే రాజు నేనే మంత్రి. ఎన్నికలేవైనా మార్క్ ఇదే. జమిలిలోనూ జయం మాదే. నాకెవరూ పోటీ లేరు, నన్నెవరూ టచ్ చెయ్యలేరు. 10.5 పగ్గాలు నావే. ఇవి సీఎం రేవంత్ రెడ్డి గడ్. మున్సిపల్స్ లోనూ కాంగ్రెస్ దే పై చెయ్యని గన్ షాట్ గా చెప్పారు సీఎం రేవంత్. రైట్ అన్నట్టుగా రిజల్ట్స్ లో ఆయన ధీమా పై చెయ్యిగా రిఫ్లెక్ట్ అయింది. నిన్న మొన్నటిదాకా కొన్ని చోట్ల జీరో సైజ్ లో ఉండిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కసారిగా బాహుబలి స్టేజ్ కి చేరింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరు కానీ, వారు కొంత దూరదృష్టితో హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి ఇవాళ 4వ సిటీ అంకురార్పణ చేసి గ్లోబల్ సమ్మిట్ చేసి దాదాపు 5,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంతకాలు జరిగినాయంటే చదువుకున్నటువంటి మేధావులు ఆలోచిస్తా ఉన్నారు. ఇక ఏ ఎన్నికలైనా సరే వార్ వన్ సైడ్ అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు జోష్ గా. ఈ గ్రేట్ విక్టరీ వెనుక వన్ అండ్ ఓన్లీ హీరో సీఎం రేవంత్ రెడ్డి అంటూ జేజేలు కొడుతూ దరువేస్తున్నారు. బైపోల్స్ లో మేమే, పంచాయతీ బరిలోనూ మాదే పై చెయ్యి. ఇక గ్రేటర్ లోనూ జెండాను ఎగరేసి తీరుతామంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. డబుల్ ఇంజన్ అంట, ఈడ డబుల్ ఇంజన్ నడవదు బాబు, సింగిల్ ఇంజనే నడుస్తుంది, కాంగ్రెస్ ఇంజనే నడుస్తుంది అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆలోచన గాని, మహేష్ కుమార్ గౌడ్ గాని, రాహుల్ గాంధీ చేసిన ఏదైతే బీసీల ఇష్యూ ఇవాళ ఎక్కువ మంది, ఏదైతే సర్పంచులు కూడా ఎక్కువ శాతం గెలిచినాం. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ మరో లెవెల్. టీపీసీసీ చీఫ్ గా మార్పు నినాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్కు చాటుకున్నారు. 6 గ్యారంటీల మాటిచ్చి 64 సీట్ల హాల్ మార్క్ తో సీఎం గా తన సత్తా ఏంటో చూపించారు. తన పాలనకు రెఫరెండం అని చెప్పి మరి కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ్ ఢంకా మోగించేలా చేశారు. ఇదే రిపీట్ అవుద్ది. 2023 అసెంబ్లీ, 2024 సంబంధించిన పార్లమెంటు, 2 బై ఎలక్షన్లు, ఇప్పుడు మున్సిపాలిటీ, రేపు వచ్చే జిహెచ్ఎంసీ, ఏ ఎన్నికైనా కూడా ఇదే రిపీట్ అవుద్ది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా 90 పైగా మున్సిపాలిటీలు ఆశ్రయించిన తెలంగాణ ప్రజానికానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. పంచాయతీ ఫలితాల్లో పల్లె గుండె చప్పుడుగా నిలవడం మాత్రమే కాదు, పట్టణాలు, నగరాల్లోనూ కాంగ్రెస్ విజయ నగారా మార్మోగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు కళ్ల ముందున్నాయి. ఎన్నికలేవైనా తెలంగాణ జైహో కాంగ్రెస్ అంటోందంటే అందుకు కారణం నిస్సందేహంగా ప్రజాపాలన. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం అని ఫిదా అవుతూ పండగ చేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీకి, ప్రజాపాలనకు, రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు రానున్న జిహెచ్ఎం సెలక్షన్స్ లో కూడా 4th సిటీతో పాటు 80% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. పాలనలోనే కాదు, ఎన్నికల స్ట్రాటజీలోనూ రేవంత్ కు సాటివారు లేరు, రారు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఆయన ఫోకస్ ఎప్పుడు తెలంగాణ పైనే అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో ఎంత బిజీగా ఉన్నా తెలంగాణలో గల్లీ గల్లీలో ఏం జరుగుతుందని ఆరా తీశారు. అంతెందుకు, రేవంత్ ఫోకస్ ఏ స్థాయిలో ఉంటుందో విదేశాల నుంచి మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన చేయడం అద్దం పట్టింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 1 వరకు విదేశాల్లో పర్యటించిన సీఎం రేవంత్ అక్కడి నుంచే జూమ్ మీటింగ్లతో మంత్రులకు, పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. జీరో రెబెల్స్ స్ట్రాటజీతో వెళ్లాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో దొర్లిన పొరపాట్లు మున్సిపల్స్ లో రిపీట్ కాకుండా చూడాలన్నారు. పెద్ద కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని గైడ్ చేశారు. ఇక విదేశాల నుంచి వచ్చే రాగానే సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. మాటే బాటగా, గెలిపే లక్ష్యంగా వాడి వేడి రాజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో అట్లుంటది. హిస్టరీ బ్రేక్ చెయ్యాలన్నా రేవంతే, హిస్టరీ క్రియేట్ చెయ్యాలి అన్నా రేవంతే. ఇక రాసుకో, చూసుకో, తగ్గేదేలే. రైజింగ్ తెలంగాణకు హీఈస్ ది రైట్ చాయిస్ అని ఖుషి అవుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. మున్సిపల్స్ ఫలితాల్లోనే కాదు, గ్రేటర్ లోనూ హిస్టరీ బ్రేక్ చేస్తాం, బంపర్ మెజార్టీతో రికార్డు క్రియేట్ చేస్తాం అంటున్నారు.